కాకినాడ జిల్లా తుని మండలం దొండవాకలో 2 ఏళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్నా ఆచూకీ లభించలేదు. కిడ్నాప్ కోణంతో సహా పలు కోణాల్లో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. తోట వ్యాప్తంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికంగా పెద్ద చెరువు, అడవి ప్రాంతాలు, పరిసర గ్రామాలను జల్లెడ పడుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం థర్మల్ డ్రోన్లు, హనుమాన్ టీమ్స్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ బృందాలు విస్తృతంగా సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. తోటలో, అటవీ ప్రాంతంలో, చెరువులో జాహ్నవి జాడ తెలియకపోవడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. పాప ఎక్కడుంది, ఎలా ఉంది, ఎక్కడికి వెళ్లిందనే దానిపై చిన్నారి తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన నెలకొంది. జాహ్నవిని కిడ్నాప్ చేసి ఉండవచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాప కుటుంబంతో ఎవరికైనా కక్షలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలో ఇతర చోట్ల పిల్లలు అదృశ్యమై ఉదంతాల్లో కేసుల దర్యాప్తు, అనుమానితులు, నిందితుల ఫోన్ నంబర్లు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పక్షులు, జంతువుల కోసం ఇక్కడకు వచ్చి వెళ్లిన వారి కోసం పిఠాపురం, కోటవరపట్ల, డి పోలవరం ప్రాంతాలకు బృందాలు వెళ్లాయి. జీడిపక్కల సేకరణకు వచ్చే సంచార జాతుల వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ కూడా మెసేజ్ వేయడం లేదు. తన అదృశ్యమై నేటికి 11 రోజులు అవుతున్న నేపథ్యంలోనే చిన్నారి ఏమైందో జాహ్నవి ఆచూకీ కోసం ప్రభుత్వం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నందున క్షేమంగా వస్తుందన్న ఆశతో ఉన్నామని తల్లిదండ్రులు అంటున్నారు. గత 2 రోజుల నుంచి పాపను గుర్తిస్తామని మంత్రాలు, తంత్రాల పేరుతో కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చి అయోమయానికి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తన అదృశ్యమై నేటికి 11 రోజులు